హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూసారా, ఇది మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్న చర్చ్ అనేది. చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇదైతే లాంగ్ వ్యూ అండి. ఇది దూరం నుంచి చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. చూసారా, ఇది దగ్గర నుంచి అనమాట. ఇదైతే పశువుల పాక. అలాగే చర్చ్ చూసారా, మొత్తం లైటింగ్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో. పైన క్రాస్కి కూడా లైటింగ్ పెట్టారండి. చూడండి, ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట ఈ పక్కన. అలాగే ఇదంతా ఖాళీ ప్లేస్ కూడా మనకి కన్వకేషన్ అండ్ మీటింగ్స్ అప్పుడు మనకి ఫుడ్ సర్వ్ చేస్తారు ఆ ప్లేస్ అండి. ఇది వచ్చేసి పశువుల పాక. మనకి బైబిల్లో చెప్పిన విధంగా పశువుల పాకను కూడా చాలా లైటింగ్స్తో అండ్ స్నో ఎఫెక్ట్ వచ్చే విధంగా చూసారా ఎలా డెకరేట్ చేశారో. చాలా అంటే చాలా బాగుంది కదా, మీకు నచ్చిందా? అలాగే ఇది వచ్చేసి ట్రెండీగా కొంచెము క్రిస్మస్ ట్రీ లేకుండా గ్రీన్ కలర్ లైటింగ్స్తో హైలైట్ చేశారండి. ఇది వచ్చేసి ఒక 10 ఇంచెస్ పైన ఉంటుంది నాకు తెలిసి. చూస్తే మీరు ఆల్మోస్ట్ చర్చ్ వాల్ ఎంత పైకి ఉందో చూసారా, సేమ్ అంత పైకి ఉంది. ఇదండి మన చర్చ్ ఓవరాల్ వ్యూ వచ్చేసి దగ్గర నుంచి. ఇదైతే నేను దూరం నుంచి మీకు ఒకసారి చూపిస్తున్నా. చూసారా చర్చ్ ఎంత బాగుందో. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆగి నైట్ టైం షూట్ చేస్తున్నాను. చలి అయితే చాలా విపరీతంగా ఉంది ఇక్కడ. ఈ చలికి వణుకు కూడా వచ్చేస్తుందండి నాకు. చూసారు కదా, ఇది వచ్చేసి మొత్తం గడ్డేనండి. ఇది మొత్తం కూడా గడ్డితోనే మనకి పశువుల పాక అనేది కట్టారు. లోపల వచ్చేసి శాంటా క్లాస్, ఇంకా గిఫ్ట్స్, బాల్, ఇంకా కొన్ని డెకరేటింగ్ పీసెస్తో డెకరేట్ చేశారండి. అలాగే ఇదంతా వచ్చేసి మీరు అనుకున్నట్టు ఇదంతా పత్తి కాదండి, ఇది వచ్చేసి స్పాంజేనండి. దాంతో అలాగా రెడీ చేశారనమాట. చూసారు కదా, ఈ విధంగా నేను ముట్టుకొని చూపిస్తున్నాను. ఇదంతా కూడా స్పాంజ్ అండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.